యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు మహిమ. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య పరిచయానికి మన మధ్యన ఫాదర్ జాన్ బిటో గారు వస్తున్నారు. మరి చప్పట్లతో ఫాదర్ ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు. అందరు గట్టిగా నీవే మా దైవమా. చెప్పట్లు. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మన్నాను కురిపించినారు, కొండ నుండి నీళ్ళిచ్చినారు. మన్నాను కురిపించినారు, కొండ నుండి నీళ్ళిచ్చినారు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును. సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా దేవుని స్తుతించండి గట్టిగా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. వ్యాధులను గుణపరచినావు, మృతులను మరలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును,
యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ కనకకు ఆర్హుడవు నీవే మా దైవము మహిమ కనకకు ఆర్హుడవు నీవే మా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు ఆర్హుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు ఆర్హుడవు నీవే మా దైవము హల్లెలూయా 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 దేవుని స్తుతించండి హల్లెలూయా 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 యేసయ్యా పరిశుద్ధుడా 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 యేసయ్యా గొప్ప దేవా మహిమగల దేవా పరలోకపు రాజా యేసయ్యా హల్లెలూయా 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 స్తుతికి పాత్రుడైన దేవా హల్లెలూయా 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 స్తోత్రం యేసయ్యా హల్లెలూయా మరణాన్ని జయించిన దేవా స్తోత్రము 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 యేసయ్యా యేసయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రము లోకాన్ని జయించిన దేవా యేసయ్యా స్తోత్రము స్తోత్రము ప్రభువా పాపములు జయించిన దేవా శరీరాన్ని జయించిన దేవా జయము గల దేవా హల్లెలూయా 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 స్తుతి 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 ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 సబరార బలార బల బర 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 బల బర బల బర బల బర బలార బర 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 బల బర హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా 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 ఇంకొక పాట పాడి దేవుని స్తుతించి మనం వాక్యంలోనికి వెళుతాం ప్రేమించేదన్ అధికముగా ఆరాధితం ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితం ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధితం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన ప్రేమించేదం అధికముగా ఆరాధితం ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధితం
ఆసక్తితో ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించడం అధికముగా ఆరాధించడం ఆసక్తితో ప్రేమించడం అధికముగా ఆరాధించడం ఆసక్తితో నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. పూర్ణ బలముతో ప్రేమించేదం. అందరూ పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించడం అధికముగా ఆరాధించు. ఆసక్తితో ప్రేమించడం అధికముగా యెహోవా రబ్బా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రబ్బా స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించడం అధికముగా ఆరాధించు. ఆసక్తితో ప్రేమించడం అధికముగా ఆరాధించు. ఆసక్తితో యేసయ్యా నీకే స్తోత్రము. ప్రేమించడం అధికముగా ఆరాధించు. ఆసక్తితో యేసయ్యా పరిశుద్ధుడా 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 యేసయ్యా స్తుతి 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 ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా.
క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరికీ కూడా చాలా ముఖ్యమైన ఒక రోజు, సంతోషకరమైన ఒక దినము. ఈరోజు భార్గవ్ తన పుట్టినరోజును కొనియాడుతూ ఉన్నాడు. మనందరూ కూడా భార్గవ్ కొరకు ప్రార్థించడానికి వచ్చి ఉన్నాము. ప్రార్థించడానికి మునుపు దేవుని వాక్యమును మనం ఆలకించి ధ్యానించుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదమును మనం నిండుగా పొందుకోవాలంటే ముఖ్యమైన ఒక విషయము, ఒక కార్యం మనలో ఉండాలి. అది ఏమిటంటే దైవ భయము. దైవ భయము ఉంటే దేవుడు మనలను నిరాళంగా ఆశీర్వదిస్తారు. మనం చదువుతాం కీర్తన 25, 12, 13, 14 వచనములను ఒకరు గట్టిగా చదవండి. కీర్తన 25. ప్రభువునకు భయపడువారు తాను నడవవలసిన త్రోవను ఆయన నుండి తెలిసి కొందరు. వారు సదా శుభములు బడయుదురు. వారి సంతానము భూమిని స్వాధీనము చేసుకొనును. ప్రభువునకు భయపడువారు ఆయనకి సన్నిహితులగుదురు. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భయము గల వారిని దేవుడు ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తారు. దేవుడు వారి పిల్లలను దీవిస్తారు. దేవుడు వారు చేస్తున్న ఉద్యోగాన్ని, పనిని దేవుడు ఆ యొక్క పనులలో దేవుడు విజయము వసగుతారు. వారు ఏ పని చేసినా ఆ పనులలో దేవుడు అభివృద్ధి వసగుతూ ఉంటారు. ఎవరైతే దైవ భయముతో ఉంటారో దేవుడు వారిని ప్రేమిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణ చెప్పాలంటే యోసేపు యవ్వనస్తుడు, చిన్న వయస్సు, టీనేజ్ వయస్సులో ఉన్నాడు. ఆయన ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఉన్నాడు. ఆ పోతిఫర్ ఇంటిలో ఉన్నాడు, పనివాడుగా ఉన్నాడు. పోతిఫర్ ఇంటిలో పనివాడుగా ఉన్నప్పటికీ ఆ పోతిఫర్ భార్య చెడు తలంపులతో, చెడు ఆలోచనతో ఈ యోసేపును చూస్తుంది. ఆ పోతిఫర్ భార్య వయసులో పెద్ద, ఆ యజమానురాలు. ఆమెకి చెడు ఆలోచన. ఈ యొక్క చిన్న అబ్బాయి, ఈ యొక్క వయస్సు చిన్న వ్యక్తి, 17 వయస్సు అంతే, యవనస్తుడు. ఈయనని చెడు ఆలోచనతో చూస్తూ ఉంది, ప్రవర్తిస్తూ ఉంది. ఆ యోసేపు ఇంటికి వచ్చినప్పుడల్లా అతనికి డిస్టర్బెన్స్ వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ యోసేపు దైవ భయము కలిగిన వ్యక్తి, పాపములకు దూరంగా జీవిస్తున్న వ్యక్తి. పాపము అంటే అతను దూరంగా వెళ్ళిపోతాడు. ప్రార్థన పరుడు, విశ్వాసపరుడు. ఒకరోజు ఆ యొక్క స్త్రీ ఈ యొక్క యోసేపును ఆయన యొక్క వస్త్రమును పట్టుకొని, నా ఆశను తీర్చు, నా కోరికను తీర్చు, నాతో ఉండు అని పాపము చేయటానికి పిలుస్తూ ఉండగా ఆ యోసేపు ఆయన తన పై వస్త్రమును అక్కడనే విడిచిపెట్టి పారిపోయాడు. అక్కడ ఉండలేదు, పారిపోయాడు. తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. తన యొక్క మంచితనమును కాపాడుకున్నాడు. తన మంచి క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. ఆ స్థలం నుండి దూరంగా పారిపోయాడు. అందుకే దేవుడు
యోసేపును గొప్పగా దీవించాడు. యోసేపుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు ఆయనకి జ్ఞానము ఇచ్చారు. ఆ యొక్క ఫరో రాజు కళను వివరించే ఆ గొప్ప జ్ఞానము దేవుడు ఇచ్చారు. ఆ ఫరో రాజు ఒక వచ్చిన కళకి ఏంటి అర్థము అనే విషయాన్ని చెప్పినప్పుడు యోసేపు ఆ ఐగుప్తు దేశానికి గవర్నర్గా ఉంటే భాగ్యమును దేవుడు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప స్థాయిలోకి యోసేపును లేవనెత్తారు. కారణము దైవ భయము. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగానే చిన్న పిల్లలు ఎట్లా ఉండాలి? మీరు దైవ భయం కలిగి ఉండాలి. అవునా కదా? దైవ భయం కలిగి జీవించాలి. చెడు మాటలు మాట్లాడకూడదు, మరి అబద్ధం మాట్లాడకూడదు, దొంగతనం చేయకూడదు, ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉండటము, దేవునికి ఇష్టం లేని కార్యాలు, మరి సెల్ ఫోన్లో వీడియో చూడటము. యేసయ్య నేను చూసి ఏడుస్తారు. అయ్యో నా పిల్లలు చూడు టీవీ చూస్తున్నారు, సెల్ ఫోన్లు చూస్తూ ఉన్నారు, వీడియోస్ చూస్తూ ఉన్నారని మిమ్మల్ని చూసి యేసయ్య ఏడుస్తారు. యేసయ్య ఏడవాలా నవ్వాలా? యేసయ్య నవ్వాలంటే ఏం చేయాలి? ఎట్లా జీవించాలి? దైవ భయం కలిగి జీవించాలి. తల్లిదండ్రులకు విధేయతతో ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులు చెప్పిన మాటని వినాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. పెద్దలను గౌరవించి వారు చెప్పిన మాటలను విని జీవిస్తే యేసయ్య నవ్వుతూ సంతోషంగా ఉంటారు. ఎలా ఉన్నారు మీరు? భార్గవ్, దైవ భయం కలిగి ఉన్నారా? తల్లిదండ్రులు గౌరవిస్తున్నారా? తల్లిదండ్రులు గౌరవించాలి, చెప్పిన మాటను వినాలి, దేవునికి భయపడి జీవించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారు? మీకు మంచి చదువు వసగుతారు. మంచి చదువు, జ్ఞానము, బుద్ధి, తెలివితేట దేవుడు వసగుతారు. కాబట్టి దైవ భయమే అన్నిటికీ ముఖ్యమైన విషయము. దేవుని ఆశీర్వాదము పొందుకోవటానికి ఒక ముఖ్యమైన అంశము దైవ భయము. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఆ స్త్రీ తప్పు చేయడానికి ప్రయత్నించినా కూడా యోసేపు ఆమె గురించి ఎక్కడ చెడుగా చెప్పలేదండి. ఎవరితో చెడుగా మాట్లాడలేదు. ఆమెనే తప్పుగా ప్రవర్తించింది, ఆమె మంచిది కాదు, ఆమె అట్లాంటిది అని ఎవ్వరికి కూడా చెప్పలేదు. ఇది గొప్ప ఒక విషయము. యోసేపులో ఉన్న గొప్పతనము. తన పరిశుద్ధంను కాపాడుకున్నాడు, తన నోటిని కాపాడుకున్నాడు. కానీ ఆమె ఆమె చెడుగా ప్రవర్తించింది. తర్వాత ఆమె బయటికి వెళ్ళి అతడే నాతో చెడుగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు, అతడు మంచివాడు కాదని ఆమెనే చెడుగా చెప్పటం ప్రారంభించింది. కాబట్టి యోసేపు వల్లే మనము పరిశుద్ధ జీవితం కాపాడుకోవాలి. రెండవది మన నోటిని కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక వ్యక్తి, అతడు ఆఫీస్లో పని చేస్తున్నాడు, ఒక పెద్ద కంపెనీలో పని చేస్తూ ఉన్నాడు. మంచివాడు, దేవునికి భయపడి జీవిస్తున్న వ్యక్తి. కానీ మెల్లగా చెడు స్నేహితుల వలన తాగటానికి తాగే అలవాట్లో పడిపోయాడు. తర్వాత మెల్లగా ఆఫీసులో అక్కడ ఉన్న వస్తువులను దొంగలించుకొని ఇంటికి రావటం ప్రారంభించాడు. ఎవరు కనుక్కోలేదు కదా, ఎవరు నన్ను చూడలేదు కదా అని చిన్న వస్తువులు, తర్వాత పెద్ద వస్తువులను ఇంటికి తీసుకురావటం ప్రారంభించాడు. అప్పుడు తర్వాత అక్కడ ఉన్న మేనేజర్కి అనుమానం వచ్చింది. ఎవరబ్బా ఈ దొంగలించుకొని పోతున్నారు ఇక్కడ నుంచి అని. ఒకరోజు ఇంటికి వచ్చారు ఆ మేనేజర్ మరియు అక్కడ పనిచేస్తున్న వారు 4-5 ఈయన ఇంటికి వచ్చి చూసినప్పుడు ఏదేది అక్కడ ఇంటిలో ఆఫీస్లో కనపడలేదో, ఏది మాయమైందో అవన్నీ ఇక్కడ కనపడినాయి. వెంటనే పోలీసుని పిలిపించి అతనిని పోలీసుకు అప్పగించారు. చెరసాలకి వెళ్ళిపోయాడు. మంచిగా చదివిన వ్యక్తి, మంచి వ్యక్తి, కానీ దొంగతనం వలన, తాగే అలవాటు వలన,
ఇప్పుడు చెరసాలకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే దైవ భయం లేకపోవటం వలన తర్వాత అతడు బెయిల్ వలన మళ్ళీ ఇంటికి వచ్చాడు, జామీన్ వలన ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఒక వ్యక్తి చెప్పారు, యేసయ్య నమ్ముకో, ఆలయానికి వెళ్ళు, ప్రార్థన చేయి, యేసయ్య నీకు నూతన జీవితాన్ని వసగుతాడు, యేసయ్య దీవిస్తాడని అతనికి బుద్ధి చెప్పి మంచి మార్గం నడిపించారు. వెంటనే ఇతడు ఆలయానికి వెళ్ళటం ప్రారంభించాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు, దేవునికి ఆలయంలో ఉండి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అలా ప్రార్థిస్తూ ఉండగా ఒకరోజు ఏ మేనేజర్ అయితే ఇతన్ని పోలీసుకు అప్పగించాడో అదే మేనేజర్ ఆలయంలో ఈయన ప్రక్కన కూర్చున్నాడు. ఆ మేనేజర్ ప్రార్థన చేస్తూ కళ్ళు తెరచి చూస్తే ఈయన మీరు ఎక్కడ ఉన్నారా? అవును సార్, మీరు ఎక్కడ ఉన్నారా సార్? ఇద్దరు కూడా ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నారు. నేను ఇప్పుడు మారిపోయాను సార్, నేను ఇప్పుడు దైవ భయం కలిగి జీవిస్తున్నాను, నేను ఇప్పుడు దొంగతనం చేయటం లేదు, నేను ఇప్పుడు ఆలయానికి వస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, హృదయ పరివర్తన చెందాను అని ఆ వ్యక్తి గురించి ఈ యొక్క మేనేజర్ ఎప్పుడైతే తెలుసుకున్నారో వెంటనే మేనేజర్ కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆ యొక్క కేసుని వాపస్ చేసుకున్నారు. ఆ కేసు ఏ వ్యక్తి అయితే ఇచ్చారో మళ్ళీ తిరిగి వాపస్ చేశారు. ఆయనకి ఆ చెరసాల నుండి విడుదల పొందుకున్నాడు. తర్వాత ఏ ఉద్యోగం అయితే పోగొట్టుకున్నాడో తిరిగి ఆ మేనేజరే, రండి నా కంపెనీకి రా, మళ్ళీ మీకు ఉద్యోగం ఇస్తానని చెప్పి పోగొట్టుకున్న ఆ ఉద్యోగాన్ని తిరిగి పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎట్లా జరిగిందండి? చెరసాల నుండి విడుదల పొందుకోవటం, తిరిగి ఉద్యోగం పొందుకోవటం ఎట్లా జరిగింది? దేని వలన? దైవ భయము. హల్లెలూయా, చెప్పండి కొట్టండి అందరూ కూడా. అతను ఏం దైవ భయం కలిగి జీవించడం ప్రారంభించాడు. వెంటనే పోగొట్టుకున్న అన్నిటినీ తిరిగి పొందుకున్నాడు. తిరిగి దేవుడు అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టారు. కాబట్టి దైవ భయము చాలా ముఖ్యము, అన్నిటికంటే ముఖ్యమైనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిమ్మల్ని అంచులుగా దేవుడు పైకి లేపుతాడు, అంచులుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు ఇదే స్థితిలో ఉండాలా, లేదంటే దేవుడు ఇంకా పైకి లేపాలా, ఇంకా దీవించాలా? దేవుడు ఇంకా దీవించాలంటే మన తలంపులు, మన నోటి మాట, మన హృదయము అన్ని పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి విషయంలో దైవ భయము కలిగి జీవించాలి. ప్రతిరోజు అడగాలి, దేవా నీకు ఇష్టం లేని కార్యాలు ఏదైనా నాలో ఉందా, నన్ను పరిశీలించండి, నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సామెతలు 1:7 కూడా చదువుకుందాం. సామెతలు 1:7. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఆయన ఎక్కడ ఉన్నాడంటే రాజు గారి యొక్క భవనంలో ఉన్నాడండి. దానియేలు అతని యొక్క 3 ఫ్రెండ్స్ కూడా, వారు 4 కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. చిన్న వయసులో ఉన్నారు, యవన వయసులో ఉన్నారు. అక్కడ రాజ భవనం అంటే రకరకాలుగా భోజనము, అక్కడ మాంసము మరియు చికెన్, మటన్ అన్ని దొరుకుతుంది. కానీ వీరు ఒక నిర్ణయం చేశారు, ఏమని? మేము ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం, మేము దేవుణ్ణి ప్రార్థించుకుంటాం, మమ్మల్ని మేము మాలిన్యం చేయలేము, పరిశుద్ధంగా కాపాడుకుందామని ప్రారంభంలోనే ఒక నిర్ణయం తీసుకొని
ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నారండి. అట్లా ఉపవాసం ఉండటం వలన దేవుడు దానియేలుకి జ్ఞానం ఇచ్చారు. ఏ జ్ఞానమో? రాజుగారు యొక్క కళను వివరించే జ్ఞానము. రాజుగారు కళను మర్చిపోయాడు. ఆ కళను చెప్పటానికి జ్ఞానము, ఆ కళ యొక్క అర్థము చెప్పటానికి జ్ఞానము దేవుడు దానియేలుకి ఇచ్చారు. కారణము దైవ భయము. దైవ భయముతో ఉంటే దేవుడు మీకు తెలియజేస్తారండి. రాబోయే సమస్యలు మీకు తెలియజేస్తారు. ఏం జరగబోతుందో మీకు తెలియజేస్తారు. కళ ద్వారా, దర్శనాల ద్వారా మీతో మాట్లాడుతారు, మిమ్మల్ని దీవిస్తారు, నడిపిస్తారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు దేవుడు తెలియజేస్తారు. ఏంటి పవిత్రాత్మ ఏంటి అంటే ఏంటి, చెడు ఆత్మ ఏంటి తెలియజేస్తారు. మిమ్మల్ని సరైన మార్గం నడిపిస్తారు. దైవ భయము, దైవ భయము. దానియేలు దైవ భయము కలిగి జీవించారు. అందుకే అతనికి ఆ రాజభవనంలో మొదటి స్థానము, పెద్ద ఉద్యోగమును దేవుడు ఇచ్చారు. దేవుడు అతన్ని కాపాడాడు. సింగపు గుహలో దానియేలుని అక్కడ త్రోసి వేసినప్పుడు దేవుడు సింగపు నోటి నుంచి దానియేలుని కాపాడాడు. కారణము దైవ భయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అవును. ఇంకా అదేవిధంగా దావీదు చిన్న వయసులో ఉన్నాడండి. దావీదు అయినా కానీ చిన్న వయసులో చిన్న యవనస్తుడుగా ఉన్నాడు. కానీ అతనికి ఇవ్వబడిన పని గొర్రెలను మేపుతూ ఉండటం. గొర్రెలను మేపుతూ ఉన్నాడండి. అక్కడ ఆయన దేవునికి భయపడి దైవ భయముతో ఉన్నాడు. గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు చాలా మంది వస్తారు, స్త్రీలు వస్తారు, పిల్లలు వస్తారు. కానీ పాపములో పడిపోలేదు, చెడు చూపు చూడలేదు, ఈ చెడు మాటలు మాట్లాడలేదు. అక్కడ గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? దేవుని ప్రార్థించుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యవ్వనస్తుగా ఉన్నప్పుడు మంచి ఆయన చాలా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యవన వయసులో ఉన్నా కూడా దైవ భయము. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవై లేదు, అతను నన్ను పచ్చిక పట్టణంలో విశ్రమంపై చేయనని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడండి. అందుకే దేవుడు ఆయన యొక్క దైవ భయంను చూసి గొర్రెల కాపరి అయిన దావీదుని రాజుగా అభిషేకించాడు, లేవనెత్తాడు దేవుడు. అదే దేవుని యొక్క ఆశీర్వాదము. కుడి చేతి పైకి చెప్పండి, యేసయ్యా, యేసయ్యా నాకు కూడా దైవ భయము ఇవ్వండి, నేను కూడా దైవ భయము కలిగి జీవించాలి. యేసయ్యా, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచండి. యేసయ్యా నీ శక్తితో నింపండి, నీ ఆత్మతో నింపండి, నీ బలముతో నింపండి. యేసయ్యా నీ పరిశుద్ధ రక్తమును నా మీద పోయండి, నన్ను కడగండి, శుద్ధి చేయండి, ఆశీర్వదించండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి రోజు ఈరోజు నేను ఒక న్యూస్ చదివా అండి. 6వ తరగతి అబ్బాయి ఇంకొక అబ్బాయితో వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఇద్దరికి గొడవ వచ్చింది. ఈ 6వ తరగతి చదువుతున్న అబ్బాయికి కోపం వచ్చింది. వెంటనే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కత్తి తీసుకొని వెళ్ళి ఆ యొక్క అబ్బాయిని పొడిచాడండి. పొడిచి పారిపోయాడు. రక్తం కారుతుంది. తర్వాత అతని యొక్క తల్లిదండ్రులు చూసి అతన్ని హాస్పిటల్కి తీసుకువెళుతూ ఉన్నారు. హాస్పిటల్కి వెళుతూ ఉండగా మధ్యలోనే ఆ అబ్బాయి చనిపోయాడు. ఈ యొక్క అబ్బాయిని అడిగితే ఎందుకు అలా చేసావు అని
అడిగినప్పుడు, పోలీసు పట్టుకొని అడిగినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నేను వీడియో గేమ్స్ చూస్తూ ఉన్నప్పుడు ఇలాగే జరిగింది, ఇలాగే పొడిచారు, ఇలాగే ఆ వీడియో గేమ్స్ చూశాను, దాన్ని చూసి నేర్చుకున్నానని అన్నాడండి. 6వ తరగతి చిన్న అబ్బాయి ఇంకొక అబ్బాయిని చంపేశాడండి. అంటే ఆయనకి తెలియట్లేదు ఇది దేవునికి ఇష్టమైన కార్యం, ఇది చేయకూడదని తెలియట్లేదు. ఎప్పుడు వీడియో గేమ్స్, ఎప్పుడు సెల్ ఫోన్, ఎప్పుడు వీడియోస్ చూస్తూ ఉండటం వలన అలాగే నేను చేయాలి అని, అలాగే ఇంకా హీరోలాగా మారాలి, అలాగే నేను కూడా మాట్లాడాలి, అలాగే అని పొడిచాడు. ఆ చిన్న అబ్బాయి చనిపోయాడండి. చూసారా, దైవ భయం లేకపోవటం, ఇంకొక అబ్బాయిని చంపటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ భయం లేక మాటలతో ఇతరులను చంపటం, అత్తగారిని మాటలతో చంపటం, మరియు కోడల్ని మాటలతో చంపటం, భర్తని మాటలతో హృదయాన్ని పొడిచివేయటం, భార్యని మాటలతో పొడిచివేయటం, అన్నీ కూడా దైవ భయం లేకపోవటం అన్నారు. కాబట్టి దైవ భయముతో ఉంటే మన మాటలు ఎలా ఉంటుంది? మంచి మాటలు, దేవునికి ఇష్టానుసారమైన మాటలు, దేవుణ్ణి కనపరచే మాటలు. కాబట్టి మన నోటి నుంచి వచ్చే మాట ఎప్పుడు కూడా మంచి మాటలు, ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడాలి. యేసయ్యా, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియు ఇంకొక వ్యక్తి సొలొమోను రాజుగా అభిషేకం పొందినప్పుడు ఆయన దేవుని ప్రార్థిస్తున్నాడు, దేవా నాకు జ్ఞానము ఇవ్వము, దేవా నాకు జ్ఞానము ఇవ్వము అని ప్రార్థిస్తున్నాడు. దేవుడు ఆయనకి జ్ఞానము ఇచ్చారండి. ప్రారంభంలో దైవ భయం కలిగి జీవిస్తున్నాడు సొలొమోను. దేవుడు ఆయన్ని గొప్పగా దీవించారు, గొప్పగా ఆశీర్వదించారు, జ్ఞానము ఇచ్చారు. ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి, సొలొమోను జ్ఞాన గ్రంథము, మరియు సామెతలు, మరియు ఇలా ఆయన జ్ఞానము వలన అన్ని కూడా రాసి పెట్టారండి. గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తి, కారణము దైవ భయం కలిగి జీవించారు. కాబట్టి ఈరోజు మీరు దైవ భయముతో ఉన్నారంటే మిమ్మల్ని గొప్పగా దీవిస్తారు, జ్ఞానము వసగుతారు. హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. జ్ఞానం కలిగిన వారికి, దైవ భయం కలిగిన వారికి దేవుడు ఆహారం వసగుతారు, దేవుడు వారికి మంచి ఉద్యోగం వసగుతారు, దేవుడు వారిని ఎప్పుడు కూడా తోకగా కాక తలగా ఉంచుతారు. వారు చేస్తున్న ప్రతి కార్యంలో విజయము వసగుతూ ఉంటారు, అభివృద్ధి వసగుతూ ఉంటారు. అదే యోసేపు జీవితంలో చూస్తున్నాము, దావీదు జీవితంలో చూస్తున్నాము, దానియేలు జీవితంలో చూస్తున్నాము. మీ జీవితంలో అదే చూడాలి. అదే విధంగా మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. మీరు దైవ భయం కలిగి జీవిస్తే మీ పిల్లలను దేవుడు దీవిస్తారు. తల్లిదండ్రులు ఇష్టానుసారంగా మరి దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తే పిల్లల్ని దేవుడు ఆస్వాదించలేరు, పిల్లల్ని దేవుడు కాపాడలేరు. మీ పిల్లలు ఆశీర్వాదంతో ఉండాలంటే మీరు ప్రతి విషయంలో దేవునికి భయపడి జీవించండి, దేవునికి భయపడి జీవించాలి. ఇది నాకు వద్దు, ఈ పని నాకు వద్దు, నా పిల్లల భవిష్యత్తు చూడాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు ఇది వద్దు అని పాపమును చూసి పారిపోవాలి. ఏ విధంగా సర్పమును చూసి పారిపోతున్నారో అదే విధంగా పాపమును చూసి పారిపోవాలి. ఎక్కడ తప్పిపోతున్నారు, ఎక్కడ పడిపోతున్నారు మీకే తెలుసు. ఎలాంటి బలహీనత ఉంది మీకే తెలుసు. ఏ రీతిలో ఎక్కడ మీరు బలహీనంగా ఉన్నారు మీకే తెలుసు. అక్కడ జాగ్రత్తగా ఉండి పరిశుద్ధమును కాపాడుకో. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మనము ప్రార్థించుకుందామా? దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మోకరించగలిగే వారు మోకరించండి. దేవుని ప్రార్థిస్తాం. స్తోత్రము, స్తోత్రము. మీ జీవితాన్ని దేవునికి సమర్పించు. ఎక్కడ బలహీనంగా ఉన్నారో, ఎక్కడ పడిపోతున్నారో ఆ విషయాన్ని దేవునికి సమర్పించండి. సమర్పించండి. మీ కన్నులు దేవునికి సమర్పించి, మీ హృదయాన్ని దేవునికి సమర్పించి, మీ నాలుకను దేవునికి సమర్పించు. దేవా, నన్ను ఆశీర్వదించుము. దేవా, నా జీవితాన్ని బాగు చేయము. దేవా, నా జీవితాన్ని బాగు చేయము ప్రభువా. ఇంకా ఈ యొక్క బలహీనత నాకు వద్దు. ఈ పాపపు జీవితం నాకు వద్దు. ఈ యొక్క బలహీనత నాకు వద్దు. వద్దు యేసయ్య. చెడు మాటలు నాకు వద్దు యేసయ్య. నేను దైవ భయం కలిగి జీవించాలి. అడగండి దేవుణ్ణి. దేవా, నన్ను బాగు చెయ్యము అని అడగండి. నా జీవితాన్ని బాగు చెయ్యము. నా జీవితాన్ని బాగు చెయ్యము. నా కుటుంబాన్ని బాగు చెయ్యము. నా పిల్లల్ని బాగు చెయ్యము. నా కుటుంబమును బాగు చెయ్యము అని అడుగు. పిల్లలు అడగండి. తల్లిదండ్రుల కొరకు ప్రార్థించు. చిన్నారి పిల్లలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థించు. పరిశుద్ధ జీవితం జీవించడానికి నాకు శక్తి ఇవ్వము. శక్తి ఇవ్వమని అడగండి. యేసయ్యా, యేసయ్యా, ఇంకా ఎన్నాళ్ళు ఈ పాపపు జీవితం ప్రభువా? యేసయ్యా, ఇంకా ఎన్నాళ్ళు ఈ యొక్క అపవిత్రత జీవితం? యేసయ్యా, ఈ అపవిత్ర జీవితం నాకు వద్దు. ఈ పాపపు జీవితం నాకు వద్దు. ఈ పాపపు తలము నాకు వద్దు. ఈ పాపపు చూపు నాకు వద్దు. ఈ పాపపు అలవాటు నాకు వద్దు. ఈ పాపపు ప్రవర్తన నాకు వద్దు. యేసయ్యా, నన్ను బాగు చెయ్యము. నా జీవితాన్ని బాగు చెయ్యము. యేసయ్యా, మీ పరిశుద్ధ రక్తమును మీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడగము రాజా. నన్ను కడగండి. నన్ను శుద్ధి చేయండి. ఇక్కడ నుండి నేను పరిశుద్ధంగా జీవించాలి. నేను పాపమును చూసి పారిపోవాలి. యోసేపు వలె నేను పాపమును చూసి పారిపోవాలి. అలాంటి అభిషేకం దయచేయమని అడగండి. అడుగుము, మీకు ఇవ్వబడును. తట్టులు నీకు తెరవబడును. ఇంకా ఎన్నాళ్ళు అదే పాపపు అలవాటు? ఇంకా ఎన్ని రోజులు అదే బలహీనతలు పడిపోతూ ఉంటావు? ఇంకా అదే పాపపు జీవితం, అదే పాపపు మాటలు ఇంకా ఎన్ని రోజులు అలాగే ఉండిపోతావు? అడుగుము. ఈ రోజు నాకు వద్దు అని అడుగుము. ఈ పాపం నాకు వద్దు. నేను దైవ భయం కలిగి జీవించాలని దేవుని అడుగుము. మీ హృదయాన్ని దేవునికి సమర్పించు. చిన్నారి పిల్లలు, మీరు ఇంకా దేవునికి సమర్పించు. ఇంకా ఎందుకు అవిధేయత, చెడు మాటలు అన్నిటిని విడిచిపెట్టు. హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం, వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడా, నా జీవితాన్ని మీరు బాగు చేయాలి. నా కుటుంబాన్ని బాగు చేయము యేసయ్యా. ఇంకా ఈ నటన జీవితం నాకు వద్దు. ఈ నకిలీ జీవితం వద్దు. ఈ నటన జీవితం వద్దు. ఈ యొక్క లోకానికి పరిశుద్ధుడుగా, లోకానికి భక్తిపరుడుగా జీవించే జీవితం వద్దు. నీకు ఇష్టానుసారంగా నేను జీవించాలి. నీకు భయపడి నేను జీవించాలి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధుడా. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు భార్గవ్ కొరకు ప్రార్థించుకుందాం. కేక్ కటింగ్ కార్యక్రమాలను ఇప్పుడు ప్రారంభించుకుందాం.
ఏమంటేనే వస్తున్నారట మాట మమ్ము సదా కరుణించి కాచి కాపాడుచున్న పరమపిత, ఇదిగో ఈరోజు భార్గవ్ పుట్టినరోజు యేసయ్య, భార్గవ్ను ఆశీర్వదించండి. యేసయ్య మంచి ఆరోగ్యం దయచేయండి. యేసయ్య మంచి చదువు ఇవ్వండి, జ్ఞానము బుద్ధి దయచేయండి, విధేయత ఇవ్వండి, దైవ భయం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మీ దేవదూతలు భార్గవ్ చుట్టూ ఉండాలి. అపాయం ప్రమాదం నుండి కాపాడండి, దుష్ట శక్తుల నుండి కాపాడండి, ప్రమాదం నుండి కాపాడండి, లోకం నుండి కాపాడండి. యేసయ్య మీ పరిశుద్ధ రక్తముతో కడగండి, ఆశీర్వదించండి, బంగారపు భవిష్యత్తు దయచేయండి, మంచి చదువు ఇవ్వండి, తల్లిదండ్రులకు విధేయత ఉండాలి, అల్లరిని తీసివేయండి, బాధ్యత కలిగి జీవించాలి. ఈ చిన్న వయసు నుండి యేసయ్య మంచిగా యోసేపు వలె పాపమును చూసి పారిపోయే అభిషేకం దయచేయండి. మంచి మాటలు మాట్లాడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తన జీవితం ద్వారా పెద్దలను గౌరవించే భాగ్యం దయచేయండి. యేసయ్య నిన్ను సంతోషపరచాలి, అలాంటి అభిషేకం దయచేయండి. మీ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, కృపతో నింపండి. లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండాలి. యేసయ్యా దీవించండి, దీవించండి, దీవించండి. మీ సేవ కొరకు వాడుకోండి. మీ వాక్యమును నోటిలో ఉంచండి. మీ వాక్యమును బోధించే ఆ పనిని దయచేయండి. నీకే స్తోత్రం, నీకే సమర్పిస్తున్నాము. సమూవేలను వాడుకున్న దేవా, ఈ భార్గవును వాడుకోండి. ఈ లోకానికి ప్రవక్తగా, సేవకుడుగా ఉంటే భాగ్యం దయచేయండి. తల్లిదండ్రులు దీవించండి, మా తల్లిదండ్రులను ఆస్వాదించండి, మధుమేరుని దీవించండి, మరియు థామస్ను దీవించండి. ఈ కుటుంబం నీ కుటుంబం, నీ సేవ చేసిన కుటుంబం. యేసయ్యా ఈ కుటుంబానికి మీరే కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. యేసయ్యా అన్ని అపాయం ప్రమాదం నుండి కాపాడండి, దుష్టశక్తుల నుండి కాపాడండి. యేసయ్యా అందరిని ఆశ్రయించండి ప్రభువా. మరి వీరికి కావలసిన డబ్బు దయచేయండి, ఇంకా మంచి ఇల్లు దయచేయండి, ఉద్యోగ విషయంలో సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా మరియు నిరుత్సాహంలో పడిపోకుండా కాపాడండి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరి తల్లిని దీవించండి, మరి పెద్దలను దీవించండి, ఈ యొక్క సంఘాన్ని దీవించండి, సంఘ పెద్దలను అందరినీ ఆశీర్వదించండి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. చిన్న కత్తి
సామాన్ తొందర రామోజు గారికి ఏమైతే ఇది నీట్గా రాకుండా సెల్లు ఏమో నీట్గానే మూడు మూడు క్యాన్లు బా ఇప్పుడు నీట్గా వస్తుంది గలీజ్ నేను కదా